ఏఐలో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్ బ్రాంచ్ లాంటివి అన్నట్టు. అంటే ఏఐ అంటే ఇవన్నీ కలిపితే ఏఐ అని చెప్పొచ్చు. దీంట్లో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇంకో అంటే ఏఐ సంబంధించినటువంటి ఇంకా ఇన్డెప్త్ కావాలనుకుంటే అసలు ఏ ఎట్లుంటుంది అనేటువంటిది కూడా వీడియో చేస్తా. ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా దీంట్లో కీలక బ్రాంచెస్ లాంటివి అన్నట్టు. నేర్చుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు కానీ ఎమర్జెంట్ టెక్నాలజీ ఇదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే ఇవన్నీ ఐడియా ఉండాల్సినటువంటి ప్రాసెస్ ఉంటుంది. కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తే నీవేమవుతావంటే ఇన్డెప్త్గా నేర్చుకునేటువంటి ఆపర్చునిటీ ఉంటుంది. కొంచెం టైం తీసుకోవచ్చు కానీ అంతే ఎక్కువ టైం కూడా నువ్వు ఈ కెరీర్ దీని మీద రన్ చేసుకోవచ్చు అన్నటువంటిది. ఇక ఇది చదివితే ఏమేమి వస్తాయంటే ఏ ఇంజనీర్ కావచ్చు, ఎన్ఎల్పి స్పెషలిస్ట్ కావచ్చు, రోబోటిక్ ఇంజనీర్, ఆటోమేషన్ ఇంజనీర్, కమ్సే కమ్ 10 లక్షల సాలరీ తోటి కెరీర్ అయితే స్టార్ట్ చేయొచ్చు అన్నటువంటిది వార్త. సో ఇట్లా మస్తు డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఏదైనా ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అయితే చెప్పాలా.